గత 2 వారాలుగా ఇరాన్ దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇరాన్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ కరెన్సీ దారుణంగా డీవాల్యూ అయిపోయిందనమాట. మనం గమనిస్తే గనక 1.4 మిలియన్ రియాల్స్, ఏదైతే ఇరాన్ కరెన్సీ రియల్ ఉందో 1.4 మిలియన్ రియాల్స్ ఈజ్ ఈక్వల్ టు $1. అక్కడ ప్రజలకి కనీస అవసరాలు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, చాలా కాస్ట్లీ అయిపోయాయి అన్నమాట. సామాన్యులు అక్కడ బతకలేకపోతున్నారు. దాంతో ప్రజలు బయటకు వచ్చారు. మహిళలు కూడా ఎక్కువగా బయటకు వచ్చారు. అక్కడ ఆర్థిక పరమైన కష్టాలే కాదు, చాలా రిజిడ్, చాలా స్ట్రక్చర్డ్ ఇస్లామిక్ లా అనేది వాళ్ళపైన రుద్దడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. భారతదేశం కూడా ఇరాన్ యొక్క పరిస్థితిని గమనిస్తుంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్ లో ఉన్నారు. వాళ్ళందరి స్థితిగతులు కూడా ఇండియా గమనిస్తా ఉందన్నమాట. ఇంకో పక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ మాత్రం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని యారగెంట్ అని పిలిచాడనమాట. డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా ఇరాన్ నమ్ముతుంది.